అందరికీ నమస్కారం అండి. ఆమెకు సుమారు 80 ఏళ్లుంటాయి. పచ్చని శరీరం. నుదుటిన మరీ పెద్దది కాదు, చిన్నది కాదు. సరిగ్గా అలనాటి పావలా బిళ్ళంత కళకళ్లాడే కుంకుమ బొట్టు. మెళ్ళో 2 వరుసల ముత్యాల హారం. చెవులకు దిట్టమైన కానీ నాజూకైన రవ్వల దుద్దులు. 2 చేతుల ఉంగరపుటు వేళ్లకు 2 రత్నపు టుంగరాలు. చూడగానే లక్ష్మీ కళతో ఎవరబ్బా ఈమె గారు అనిపించే స్వరూపం. మాట గలగల, మనసు గోదారి అలే. రెండూ స్వచ్ఛమే. ఎవ్వరినైనా సౌజన్యం ఉట్టిపడే పలకరింపుతో ఇట్టే ఆకట్టుకునే నైజం. ఆమె విశ్రాంత తెలుగు లెక్చరర్. విశ్వవిద్యాలయం వారి కాలేజీలో. మన ఆచారాలు, సాంప్రదాయాలు, పురాణాలు అన్నీ కొట్టిన పిండి ఆమెకు. సాధ్యమైనంత వరకు ఆ విషయాలను అమలులో పెట్టి ఆచరించే మనిషి కూడా. ఇది ప్రహరీ గోడకు బిగించిన గ్రానైట్ ఫలకం. రాఘవల్లరి అని చెప్పే ఇంటి పేరు గల ఆ ఇంటి యజమానురాలు రాజ్యలక్ష్మి గారి గురించి. ఈమె దక్షిణ ధ్రువమైతే దానికి బొత్తిగా వ్యతిరేకం ఆ గృహ యజమాని. 90 దాటిన రిటైర్డ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రామ్మోహన్ రావు గారు. చేతికి వాచి కూడా అలవాటు లేని సాదాసీదా మనిషి. మితాతి మితభాషి. వారిరువురిది 65 ఏళ్ల పైమాటే దాంపత్య బాంధవ్యం. వీరికి సంతానం 2 కూతుళ్లే. అమెరికాలో స్థిరపడ్డారు. రోజు విడిచి రోజు ఇద్దరిలో ఎవరో ఒకరు వీడియో కాల్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. సంతోషం, సంతృప్తి నిండుగా ఉన్న పండు దాంపత్య జీవితం వారిది. ఒకరంటే ఒకరికి అనురాగం, ఆదరం, గౌరవం, చనువు అన్నీను. వీరి వివాహ షష్ఠిపూర్తి ఉత్సవం జరిగింది ఒక 5 ఏళ్ల క్రితం. పెళ్లి కన్నా ఘనంగా జరిగిందనే చెప్పాలి ఆ ఉత్సవం. వాళ్ళుంటున్న కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి వారం ముందుగానే వచ్చేశారు 2 అమ్మాయిలు సకుటుంబంగా ఈ పండుగ జరిపించటానికి. నిర్వహణ అంతా వారిదే. భర్తల సంపూర్ణ సహకార సహాయాలతో. కొన్ని విషయాల్లో తమ పిల్లలు వారి ఆలోచన బట్టి ఇచ్చిన సూచనలను కూడా అమలు చేస్తూ మరి. కాలనీలో దగ్గరి వాళ్లను, ముఖ్య బంధువులను, చిరకాల స్నేహం ఉన్న కొందరు స్నేహితుల కుటుంబాలను అందరినీ పిలిచారు. మొత్తం సుమారు ఓ 100 మంది. ఇప్పటి ఆనవాయితీగా క్యాటరింగ్ కి ఇవ్వదలుచుకోలేదు 2 అమ్మాయిలు. వారి నాన్నగారికి ఇలాంటివి నచ్చవు అని. మొత్తం వంట పొద్దున్నే మొదలుపెట్టి మధ్యాహ్నం 1 గంట కల్లా అందించే ఏర్పాటు చేశారు. భోజనాలు పెద్దవారికి టేబుళ్ల పైన, కింద బాసిపెట్లు వేసుకుని కూర్చోగలిగే వారందరికీ కింద అరిటాకులు వేసి. పొద్దున్నే సన్నాయి మేళంతో మొదలయ్యి రామావధాన్లు గారు కంచు కంఠంతో మంత్రాలు చదువుతూ ఉండగా షష్ఠిపూర్తి తంతు యథావిధిగా జరిగిపోయింది. చిన్నపాటి హోమంతో సహా. చివరిలో వేద పఠనం, ఆశీర్వచన సూక్తంతో శాస్త్రోక్తంగా పూర్తయింది కార్యక్రమం. 2 గంటల కల్లా భోజనాలు, కబుర్లు, నవ్వుల మధ్య కోలాహలంగా పూర్తయినాయి. తర్వాత అరగంట విశ్రాంతి. 2:30కి వధువు, వరుడు తమ అనుభవాలు చెప్పాలని కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2 వృద్ధ దంపతులు, ఎందుకమ్మా ఇవన్నీ? మామూలుగా అందరి జీవితాల్లో ఉండేవే మావీను. ప్రత్యేకం ఏముంటాయి అన్నారు గాని ఆప్తులందరూ పట్టుబట్టడంతో సరే అన్నారు. ముందుగా తమ అనుభవాలు చెప్పమని రాజ్యలక్ష్మి గారిని ఆహ్వానించారు. యాంకర్ అమ్మగా ప్రశ్నలు వేయటానికి డిగ్రీ ఫైనల్ చేస్తున్న వాళ్ళ పెద్ద మనవరాలు జ్యోత్స్న. రాజ్యలక్ష్మి గారు చెప్పటం మొదలుపెట్టారు. మాది తెనాలి దగ్గర బాగా శ్రోత్రియ కుటుంబం. మా నాన్న వేద పండితులు. మంచి స్థితిమంతుల కుటుంబమే. పొలాలు అవి ఉండేవి. కౌలుకిచ్చి వ్యవసాయం చేయించేవారు. ఇంట్లో 4 ఆవులతో పాడి కూడా ఉండేది. వచ్చే పోయే బంధువులతో అంతా మహా సందడిగా. నాకు ఆ రోజుల్లో అందరిలాగే చిన్న వయస్సులోనే పెళ్లి చేసేశారు. నా చదువు సెకండ్ ఫామ్తో ఆగిపోయింది. యాంకర్ జ్యోత్స్న, అమ్మమ్మ ఆగాగు, ఇక్కడ 2 ప్రశ్నలు. మొదటిది, సెకండ్ ఫామ్ అంటే ఏమిటి? ఎప్పుడు, ఏ ఏజ్లో అయ్యింది మీ పెళ్లి? అది చెప్పు అన్నది. రాజ్యలక్ష్మి గారు జ్యోత్స్నను ఆప్యాయంగా తట్టి, 7వ తరగతి అనుకోవచ్చు మీ లెక్కల్లో సెకండ్ ఫామ్ అంటే. ఇక పెళ్ళప్పుడు నా వయస్సా? అప్పుడు నాకు 15 ఏళ్లు నవ్వుతూ చెప్పారు. యాంకర్తో సహా పిల్ల బ్యాచ్ అందరూ మై గాడ్ అన్నారు ఒక్కసారిగా. 15 ఏళ్లకే పెళ్ళా అని ఆ పిల్ల బ్యాచ్ అబ్బురపాటు. రామ్మోహన్ రావు గారు చిరునవ్వుతో వినసాగారు. మనసు ఆ దశాబ్దాల నాటి సంఘటనలలోకి పయనమవుతూ ఉంటే. రాజ్యలక్ష్మి గారు చెప్పసాగారు.
నాదా పల్లెటూరు వాలకము, అలవాట్లు, పట్నాలు కొత్త. తర్వాత ఇంకేముంది, వారి బ్యాంకు ఉద్యోగం ఎటు పంపిస్తే అటు వెళ్ళాం. మొదట బొంబాయి, తర్వాత మద్రాసు, తర్వాత మన ఆంధ్రాలో పలుచోట్ల. కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త భాషలు, యాసలు, గొప్ప స్నేహానుబంధాలు. మొత్తం మీద ఇక్కడికి చేరాం గత కొన్నేళ్లుగా. ఇదిగో వీరందరితో అని ఆ కాలనీలో బాగా దగ్గరైన వారిని చూపిస్తూ అన్నారు రాజ్యలక్ష్మి గారు. జ్యోత్స్న, అది సరే, సెకండ్ ఫామ్తో ఆగిన చదువుతో కాలేజ్లో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఎట్లాగయ్యావో అది చెప్పు ముందు అన్నది అమ్మమ్మతో. నా చురుకైన ప్రశ్న చూశావా అన్నట్టు. అందరూ ఆ దంపతుల పట్ల ఉన్న ఆదరభావంతో శ్రద్ధగా వింటున్నారు ఈ కొత్త రకంగా ఉన్న ఇంటర్వ్యూ. ఆ ప్రశ్న వింటూనే రావు గారు కల్పించుకున్నారు. అది నేను చెప్తానమ్మా, విను అంటూ. చెప్పండి చెప్పండి తాతయ్య అంటూ యాంకర్ జ్యోత్స్న ఆయన కుర్చీ దగ్గరకు వెళ్ళింది ఉత్సాహంగా. మీ అమ్మమ్మ మహా ఫాస్ట్. ఏదో అంతా నా ప్రోత్సాహం అంటోంది కానీ తనదే ఆ పట్టుదల, కృషి అంతా. నేను సైన్ పోస్టును మాత్రమే. ఇదిగో ఇక్కడ ఈ కోర్సు వగైరా వివరాలు చెప్పటం వరకే నా పని. తర్వాత తనే అల్లుకుపోయేది. పెళ్ళై వచ్చిన కొత్తల్లో వాళ్ళ ఆచారాలు బాగా వంట పట్టిన మనిషిగా దిగింది. శుచి, శుభ్రత, మడి దడి కాస్త ఎక్కువే. ఎంతవరకు అంటే నాకు చాదస్తం అనిపించే వరకు. తర్వాత మెల్లగా మార్చుకుందనుకో. మా కొలీగ్స్ వాళ్ళు తమ కుటుంబాలతో వచ్చిపోవటంతో, వారితో స్నేహం, సంబంధాలు ఏర్పడడంతో ఒకసారి ఏమైందో తెలుసా అని ఏదో చెప్పబోయి, ఎందుకులేమ్మా, నొచ్చుకుంటుందేమో అన్నారు రావు గారు. అందరూ వింతగా చూస్తున్నారు వృద్ధ దంపతుల అన్యోన్య ఆదరాలను. రాజ్యలక్ష్మి గారు నవ్వుతూ, మీకు చెప్పాలని అనిపిస్తే చెప్పండి, దీనిలో దాపరికం ఏముంది అన్నారు భర్త వంక చూస్తూ. చెప్పు తాతయ్య, చెప్పు అని జ్యోత్స్న కూడా రెట్టించింది. రావు గారు మళ్ళీ మొదలెట్టారు. ఒకసారి ఒక చిన్న, మీ భాషలో గెట్ టుగెదర్ అనుకో, జరుగుతోంది ఇంట్లో. భోజనాల వేళ అయ్యింది. ఈమెకు ఒకటే కంగారు. వాళ్ళింటి ఆచారం ప్రకారం ముందు మగవాళ్ళకి వడ్డిస్తాం, తర్వాత మేము పిల్లలం భోజనానికి కూర్చుంటాం అన్నది. నేను పక్కకు పిలిచి, అదేమీ అక్కర్లేదు, ముందు వయసులో మరీ పెద్దవారు 4-5 వారికి, పిల్లలందరికీ వడ్డించేద్దాం, తర్వాత మిగతా మనందరం కలిసి భోంచేద్దాం, బాగుంటుంది అని చెప్తే అది ఆమెకు కొత్తగా అనిపించినా బాగుందని అనిపించి ఒప్పుకుంది. అట్లాగే ముగించాం ఆ రోజు. ఇంకా ఆ తర్వాత కూడా ఏదైనా అట్లాంటి పండుగలు వగైరా సందర్భాల్లో అట్లా మెల్లమెల్లగా నేర్చుకుంటూ చదువులో పై మెట్టు ఎక్కుతూ లోకంతో పాటు తర్వాత దాన్ని మించి కూడా వెళ్ళిపోయిందనుకో మీ అమ్మమ్మ అంటూ ముగించారు రావు గారు. రాజ్యలక్ష్మి గారు ఆనందంగా వింటూ కూర్చున్నారు. భర్త ఆ పాత విషయాలు వివరంగా చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగి మళ్ళీ అందుకున్నారు రావు గారు. చదువులో కాస్త మధ్యలో బండి ఆగినా మళ్ళీ మొదలుపెట్టి చదువు రైలును చుమ్మని ఎంఏ అయ్యేదాకా ఆపలేదు. అది ఏకబిగిన పూర్తి చేసింది. అన్ని తరగతుల్లో క్లాసు ఫస్టే. ఎంఏలో అయితే యూనివర్సిటీకే ఫస్ట్ రావటంతో ఇక తప్పదమ్మా, నీకు ఇవ్వాల్సిందే అనుకున్నారేమో. వాళ్ళు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చి సత్కరించారు. రాజ్యలక్ష్మి గారు కలగ చేసుకుని, సర్లేండి, నా గొప్పే ఉంది ఇందులో. నాలాంటి వాళ్ళు కోకొల్లలు మన దేశంలో. అవకాశాలు రాక, లేక, చాలా చోట్ల ఇవ్వక మట్టిలో మాణిక్యాలుగా ఇంటి పనికో కూలి పనికో మిగిలిపోతున్నారు. అయినా సంతోషం, ఇప్పుడు మా ఆడవాళ్లు కూడా బాగా చదువుకుని ముందరకొస్తున్నారు అన్ని రంగాల్లో అన్నది హుందాగా తన పద్ధతిలో. రావు గారు, సరిసరి, వయోజన విద్య, స్త్రీ విద్య మీద చర్చ కాదిక్కడ. నేను చెప్తోంది ఈ స్త్రీ లక్ష్మి గారి గురించి మాత్రమే ప్రత్యేకంగా. ఈరోజు ఇది సందర్భం కాబట్టి అనగానే అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. 80 ఏళ్ల వయస్సులో అందరిలో ఆ అనుకోని మెచ్చుకోలుకి రాజ్యలక్ష్మి గారు కాస్త బిడియపడటం రావు గారి కంట పడకపోలేదు. ఆయన ఆ దృశ్యం ఆనందంగా చూసి, షీ డిజర్వ్ ఇట్ అని మనసులో అనుకుని నవ్వుకున్నారు కూడా. తర్వాత ఓ 10 మంది సరదాగా అంత్యాక్షరి ఆడారు. జ్యోత్స్న ఫ్రెండ్ రమ్య యాంకరింగ్ చేయగా అందరూ ఆనందించారు. వంత పాడిన వారు పాడారు, కోనిరాగం తీసేవారు దానితో సరిపెట్టుకున్నారు. అప్పుడు ఇంకో 5 నిమిషాలు రావు గారు తమ ఉద్యోగ అనుభవాలు చెప్పి, అబ్బో 3:30 అవుతోంది, ఇక ముగించి అందరికీ స్నాక్స్, కాఫీ ఏర్పాటు చూడమ్మా అన్నారు మనవరాలు జ్యోత్స్నతో. అలాగే తాతయ్య అని ఆ అమ్మాయి రాజ్యలక్ష్మి గారితో. అమ్మమ్మ, చివరి ప్రశ్న, నీకింకా ఏదైనా చెయ్యాలని ఉన్నదా? అంటే ఏదైనా ప్రదేశం వెళ్ళాలని, ఎవరినైనా కలవాలని, ఏదైనా
ఎవరికైనా సహాయం ఇవ్వాలని ఇట్లాంటివి అన్నది ఉత్సాహంగా తొణికితలాడే స్వరంతో. వీలైనన్ని ప్రదేశాలు మన దేశంలో బయట కూడా చూపించేశారమ్మా మీ తాతయ్య. చెయ్యగల సహాయం చేశాం, ఇక మీద చేస్తాం కూడా మాకు చేతనైనంత. కాకపోతే ఒకటే నేను ఆ వెంకటేశ్వరుణ్ణి కోరుకునేది అన్నది ఆమె కాస్త ఉద్వేగభరితమైన గొంతుకతో. ఏంటి ఏంటదమ్మమ్మా మనవరాలి ప్రశ్న. ఏమీ లేదమ్మా, నేను ఆయన చేతుల్లో 2 అడుగులు ముందుగానే దాటిపోవాలన్నదే ఆ కోరిక అన్నారు రాజ్యలక్ష్మి గారు గాద్గదికంగా. ఒక్కసారి అందరూ చతికులయ్యారు ఆ ఆనంద సందర్భంలో అటువంటి మాట విని. వెంటనే రావు గారు మూడ్ మార్చేశారు తాను కలగజేసుకుని. ఓహో, ఎక్కడికైనా 2 టికెట్లు బుక్ చేసే అలవాటు ఇక్కడ మొదటి నుంచి. ఆ రూలు అంత తొందరగా మారదమ్మోయ్. మనది ఎప్పటికీ జాయింట్ టికెట్టే. దేవుడి సంగతి నాకు తెలియదు గాని ఆ భరోసా నాది అన్నారు నవ్వుతూ. ఆ మాటలతో వాతావరణం కాస్త తేలికపడింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య అనుకుని. రాజ్యలక్ష్మి గారు కూడా చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. అంతలో జ్యోత్స్న, తాతయ్య, మెగా ఫైనల్ క్వశ్చన్ మీకు. మీకేమైనా ఉన్నాయా ఇంకా చెయ్యాలన్న కోరికలు అన్నది. రావు గారు క్లుప్తంగా, నాకేమీ లేవమ్మా, మీ అమ్మమ్మ కోరికే నాది కూడా అన్నారు. ఓకే, నైస్ రిప్లై. 100 మార్క్స్ తాతయ్య అన్నది తాతగారికి షేక్ హ్యాండ్ ఇస్తూ జ్యోత్స్న. వెంటనే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ టుడే ఏ మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్. హ్యావ్ యువర్ స్నాక్స్ అండ్ కాఫీ ప్లీజ్, దే ఆర్ రెడీ ఇన్ ద మినీ హాల్. థ్యాంక్ యూ ఆల్ అని ముగించింది జ్యోత్స్న. సరిగ్గా 5 ఏళ్లయింది షష్ఠి పూర్తి ఉత్సవం జరుపుకుని. ఏదో అత్యవసరమైన పనున్నట్టు తన పాటికి తాను పరుగులెత్తే కాలం గిర్రున తిరిగి మళ్ళీ ఆ రోజు వచ్చింది. ఆ రోజు వారి పెళ్లి రోజు. తెల్లవారుజామునే లేచి రాజ్యలక్ష్మి గారు తలంటి స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పొద్దున్నే 6:30 కల్లా రెడీ అయిపోయారు. కాలనీలోనే ఉన్న నీలా భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. వెళ్లే ముందు రావు గారు ఇంకా నిద్ర లేచినట్లు లేదే అని వెళ్లి చూశారు భర్త గదిలోకి. ఆయన దుప్పటి కప్పుకుని పడుకునే ఉన్నారు. సరే, వెళ్తే సాయంకాలం కలిసి మళ్ళీ వెళ్ళాలంటే అప్పుడు వెళ్తాంలే ఇద్దరం అనుకుని ఆమె వెళ్ళబోయారు. ఆ అలికిడికి ఆయనకు మెలకు వచ్చింది. గుడికా, నువ్వు వెళ్ళిరా, నేను ఓ 15 గంటలో లేస్తాను అన్నారు తనే. సరే అలాగే, నేను వెళ్ళి ఇద్దరి తరపున ఇప్పుడు దర్శనం చేసుకుని వస్తాను. వీలైతే సాయంత్రం కలిసి వెళ్దాం అని ఆమె బయటకు వచ్చేశారు. గుమ్మం దగ్గరకు అప్పటికే డ్రైవర్ తెచ్చిన తమ కారులో గుడికి వెళ్లి 1 గంటలో తిరిగొచ్చారు. తృప్తిగా దర్శనం అర్చనాదులు ముగించి వరండాలో పేపర్ చదువుతున్న రావు గారు నవ్వుతూ, వరుడు గారు, వేడి కాఫీకి సిద్ధం ఇక్కడ అన్నారు. ఇదిగో ఇప్పుడే తెస్తున్నాను అంటూ ఆమె లోపలికి వెళ్లి 10 నిమిషాల్లో 2 వేడి కాఫీ కప్పులతో వరండాలోకి వచ్చారు. కాఫీ అందించి భర్తకు, దర్శనం చక్కగా అయిందండి, తృప్తిగా ఉంది. ఈరోజు శనివారమైనా ఇంకా అంత రద్దీ లేదు అన్నారు. రావు గారు, సంతోషం, నీ దర్శన పుణ్యంలో నాకు సగం వాటా ఉండనే ఉన్నది. అది సరే, ఏం కోరావు తిరుమల రాయుణ్ణి అన్నారు సరదాగా. నాకు ఏ కొరత చేశాడని మా అలిమేలు మంగాపతి. ఇంకా నేను కోరుకోవటానికి ఒక్కటే కోరిక, చివరి పరుగులో నేనే ముందుండాలి అని. ఓ 2 అడుగులు అంతే. అదే ఇప్పుడు మిగిలిన ఒకే కోరిక అన్నారు. రావు గారికి ఎందుకో ఆ మాటలు రుచించలేదు ఆ రోజు ఆ వేళలో. ఇంతలో అమ్మాయిల దగ్గర నుంచి కాల్ రావటంతో ధ్యాస అటు మళ్ళింది ఇద్దరికి. ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు అమ్మ నాన్నలను వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించారు. మనవరాళ్ళు కూడా తమదైన పద్ధతిలో గ్రేట్ గోయింగ్ గ్రాండ్ మా అని, సెంచరీ రౌండ్ ద కార్నర్ గ్రాండ్ పా అని ఉత్సాహంగా పలకరించారు అమ్మమ్మ తాతయ్యలను. పెద్దవారిద్దరూ సంతోషించారు తమ వాళ్ల ఆప్యాయపు పలకరింతలతో. గుడికి వెళ్ళాలి అనుకున్న సాయంకాలపు ట్రిప్పు అమలు కాలేదు. భోంచేసి ఓ 1/2 గంట నడుం వాల్చి లేచినప్పటి నుంచి రాజ్యలక్ష్మి గారు, ఏవండి, కాస్త దడగా ఉంటుంది, ఏదో గాబరాగా ఉంది అనటంతో కాసేపటికి కుదుట పడగానే ఆమె ఓపిక చేసుకుని లేచి దేవుడి మందిరంలో దీపారాధన వెలిగించి రోజు చదువుకునే చంద్రశేఖరాష్టకం మొదలుపెట్టారు. స్తోత్రం చివరకు వచ్చారు రాజ్యలక్ష్మి గారు. అక్కడి వరకు వచ్చిన స్తోత్రం ముందుకు సాగలేదు. 5 నిమిషాలైనా రాలేదేమిటా అని మెల్లగా వెళ్లి చూసిన రావు గారికి నమస్కార ముద్రలోనే పీట మీదకు వాలిపోయిన భార్య కనిపించింది. ఆయనకు విషయం అర్థమైంది.
ఇంటర్ క్యాంప్ అవుట్ హౌస్లో ఉన్న తమకు అటెండెంట్గా పెట్టుకున్న శివుడిని పిలిచారు. శివుడు అతని భార్య పరుగున వచ్చారు. 2 ఇళ్ల అవతల ఉన్న తన మేనల్లుడి కొడుకు రామాన్ని కూడా పిలిచారు మొబైల్లో. క్షణంలో అతను వచ్చాడు. ఏమిటి, ఏమైంది తాతగారు అంటూ విషయం తెలుసుకుని డ్రైవర్ రావటం ఆలస్యం అవుతుంది అని రామం తనే కారులో బయలుదేరి కాలనీలోనే ఉన్న బాగా పరిచయస్తులైన సీనియర్ డాక్టర్ పరబ్రహ్మం గారిని తీసుకొచ్చాడు. ఆయన కంగారుగా లోపలికొచ్చి రాజ్యలక్ష్మి గారిని పరీక్ష చేసి, సారీ రావు గారు, లక్ష్మి గారు దాటిపోయి 15 గంట అయ్యింది అన్నారు విచారంగా. రావు గారు కీడు ఊహించిన డాక్టర్ గారి నోట అది నిర్ధారణ అవ్వగానే తట్టుకోలేకపోయారు. క్షణకాలం భ్రాంపడి నిలుచుండిపోయారు, ప్రశాంతమైన భార్య ముఖాన్నే చూస్తూ. అప్రయత్నంగా ఆయన మదిలో ఆమె పొద్దున చెప్పిన కోరిక గుర్తుకొచ్చి మొత్తానికి ఆమె చివరి కోరిక నెరవేర్చుకున్నది అనుకున్నారు. ఏదో తెలియని వెలితి తొలిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయానికి, అంటే తంతు పూర్తయ్యే సమయానికి కూడా అమెరికా నుంచి 2 కూతుళ్ళు రాలేకపోయారు. వారి ఊళ్ళల్లో భయంకర తుఫానుల వల్ల రామం కుటుంబంతో సహా అక్కడే రావు గారితో ఉండటం ప్రారంభించాడు తోడుగా. 15 రోజుల తర్వాత మొదటిసారి టీవీ ఆన్ చేసి చూశారు రావు గారు. తను, భార్య రాజ్యలక్ష్మి రోజు పక్కపక్కనే కుర్చీలో కూర్చొని చూసే ఇంగ్లీష్ న్యూస్ వస్తుంది టీవీలో. న్యూస్ వినపడలేదు, ఏ బొమ్మ ఆయనకు కనబడలేదు. మారిన తన జీవితంలో ఏదో భయంకరమైన వెలితిగా అనిపించింది ఆయనకు. టీవీ కట్టేశారు. మర్నాడు మళ్ళీ అదే వేళకు అదే ఛానల్ పెట్టారు. టీవీలో యథాప్రకారం వాళ్ళిద్దరికీ ఇష్టమైన ఆశాలత వార్తలు చదువుతోంది ప్రసన్నమైన కంఠంతో. వారికి ఆ రోజు ఏ వార్త వినిపించలేదు, కానీ బొమ్మ కనిపించింది. అయితే అది అక్కడ ఉన్న యాంకర్ది కాదు, హుందాగా ఉన్న రాజ్యలక్ష్మి గారిది. ఏమిటండి దిగులుగా ఉంటున్నారు? నేను మీలోనే ఉన్నానండి. బయటకు వెళ్ళండి, మన కాలనీ వాళ్లను కలవండి, మీకిష్టమైన కచేరీలకు వెళ్ళండి. ఇట్లా మీరు నిరుత్సాహంగా ఉంటే నాకు కష్టంగా ఉందండి చూడ్డం అన్నట్టు అనిపించింది ఆయనకు. తన భార్య తనతో ఉన్నట్టే అనిపించింది ఆ క్షణం. ఇక ఆ క్షణాన్ని చేజార్చకూడదు అనుకుంటూ కాస్త ఊరటపడ్డ మనసుతో నిద్రపోయారు 90 ఏళ్లు పైనే ఉన్న రామ్మోహన్ రావు గారు. మర్నాడు 10 తయారై తమ డ్రైవరు కారు నడుపుతూ ఉండగా బయటికి వెళ్లి తమ కాలనీలో ముఖ్య స్నేహితులనిద్దరినీ కలిసి 2ంటికి ఇంటికొచ్చారు. రావు గారు కాస్త తేలికైన మనసుతో ఇంట్లోకి వెళ్లబోతూ ఒక్క క్షణం ఆగి చూశారు. కాంపౌండ్ గోడ మీద ఉన్న గ్రానైట్ ఫలకం మీద రాగవల్లరి అన్న తమ ఇంటి పేరుని. అక్షరాలు కాస్త పాతపడ్డట్టు, ఫలకం మాసినట్టు అనిపించింది. మర్నాడు 10 శివుడొచ్చి చెప్పాడు, అయ్యా, నిన్న మీరు ఫోన్ చేశారట, గ్రానైట్ షాపు రమేష్ గారు పంపారని ఇతనొచ్చాడు అని వచ్చిన వ్యక్తిని చూపించాడు. అవునవును, వచ్చావా, రా అంటూ రావు గారు అతనికి ఇంటి ప్రహరీకి ఉన్న ఆ పాత ఫలకం చూపించి, ఇది తీసి కొత్తది పెట్టాలని, కొత్త రంగుల్లో అందంగా ఉండాలని చెప్పారు. అతను కొలతలు అవి తీసుకుని 2 రోజుల్లో కొత్తది తెచ్చి పెడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. శివుడు, ఎట్లా ఉంది మన కొత్త బోర్డు అన్నారు 2 రోజుల తర్వాత కొత్త రాగవల్లరిని ఫిక్స్ చేయించగానే రావు గారు ఉత్సాహంగా. చాలా బాగుందయ్యా, కొత్త కళ వచ్చేసింది అన్నాడు శివుడు తమ యజమాని ముఖంలో సంతోషం చూసి ఎంతో ఆనందిస్తూ. కరెక్ట్గా చెప్పావు శివుడు, ఈ మొక్కలకు కాస్త పాదులు చేసి ఆ మల్లె పందిరి బిగిద్దాం రా అంటూ లోపలికి వెళ్లారు రావు గారు తన పూర్వపు జీవనోత్సాహంతో. ఆయన్ని అనుసరించాడు శివుడు చకచక మొక్కల దగ్గరికి వెళుతూ. కొత్త రాగవల్లరి, కొత్త పందిరి మనసోద్యానంలో ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ కాపాడుకోవలసినవే రెండూను జీవిత పర్యంతము. అప్పుడే ఆ జీవితానికి నిత్య వసంతం, ఒక ప్రాణవంతమైన ప్రవాహ సౌందర్యం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.